హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పీఎస్సీ నుంచి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి వెబ్ నోట్ రావడం జరిగింది. అలాగనే అంటే వెబ్ నోట్లో ఎంతమందిని ఏ నిష్పత్తిలో తీసుకోవడం జరిగింది, దానితో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగనే వారు తీసుకువెళ్లాల్సినటువంటి ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఒక నోట్ రావడం జరిగింది. దానితో పాటుగానే మనకి ఏవేవైతే వెబ్ నోట్స్ ఏవేవైతే సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి మెన్షన్ చేస్తారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. ఈ రకంగా జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి మొత్తం 3 అప్డేట్స్ అనేటువంటిది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక జేఎల్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో పికప్ లిస్ట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ పికప్ లిస్ట్ చూసుకున్నట్లయితే నార్మల్ వాళ్ళకి వచ్చేసి 1:2, అదే రకంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 1:5 నిష్పత్తిలో క్యాండిడేట్స్ అనేటువంటిది పికప్ చేసుకున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో వీరి యొక్క ఆన్లైన్ వెరిఫికేషన్ అనేటువంటిది లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేటువంటి దాని వివరాలు చూసుకున్నట్లయితే కనుక 5th ఆగస్ట్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది సెప్టెంబర్ 11th వరకు జరుగుతున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది. ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారంటే టీఎస్పీఎస్సీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఎంజీ రోడ్ నాంపల్లి హైదరాబాద్లో దీన్ని చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. లింక్ వెబ్ ఆప్షన్స్ లింక్ అనేటువంటిది 3rd ఆగస్ట్ నుంచి మనకి 13th సెప్టెంబర్ వరకు ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఇదన్నమాట అండి. పికప్ లిస్ట్ వచ్చేసి నార్మల్ వచ్చేసి 1:2, అదే రకంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1:5 నిష్పత్తిలో తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. 5th ఆగస్ట్ నుంచి మనకి వెరిఫికేషన్ అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది 11th సెప్టెంబర్ వరకు. సో వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి 3rd ఆగస్ట్ నుంచి వస్తున్నట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ఇది ఈ వెబ్ ఆప్షన్, ఈ వెబ్ నోట్ యొక్క సారాంశం అనమాట అండి. నెక్స్ట్ వెబ్ నోట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్లాలనేటువంటిది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది అలాగనే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ మెన్షన్ చేసినట్లుగా 1:2, 1:5 నిష్పత్తిలో పికప్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. సో 5th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు 10:30 PM వరకు 10:30 AM నుంచి మనకి వెరిఫికేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది టీఎస్పీఎస్సీ ఎంజే రోడ్ నాంపల్లి హైదరాబాద్లో. సో మనకి ఎవరైతే క్యాండిడేట్స్ 5th ఆగస్ట్ నుంచి 11th సెప్టెంబర్ వరకు ఎవరైతే అవైలబిలిటీ ఒకవేళ ఆబ్సెంట్ అయితే కనుక వారి గురించి అని 12th సెప్టెంబర్ అదే రకంగా 13th సెప్టెంబర్ అనేటువంటి 2 డేట్స్ రిజర్వ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో వాళ్ళు అంటే 5th ఆగస్ట్ నుంచి 11th సెప్టెంబర్ కానటువంటి వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసినటువంటి 12th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ ఈ 2 డేట్లు కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు క్యాండిడేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వివరాలు మనం చూద్దాం అనమాట అండి. సో సెలెక్ట్ అయినటువంటి ప్రొవిజనల్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి సెలెక్ట్ అయినట్టుగా మనకి తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనకి క్యాండిడేట్స్ అనేటువంటి వారు ఉండడం జరిగిందనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన బాటనీ, కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఈ రకంగా ప్రతి టాపిక్ సంబంధించినటువంటి ఇంగ్లీష్, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి హిందీ, ఫ్రెంచ్ ఈ రకంగా సెలెక్టెడ్ లిస్ట్ అనేది హిందీ ఇట్లా ప్రతి దానికి సెలెక్ట్ అయినటువంటి వారి లిస్ట్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట అండి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది. అయితే ఇంతకీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి, ప్రూఫ్స్ ఏమేమి తీసుకెళ్ళాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. చెక్ లిస్ట్ అనేటువంటిది వాళ్ళు ఫిల్అప్ చేయాలన్నమాట అండి. చెక్ లిస్ట్ అనేటువంటిది వారు తీసుకెళ్ళాలి. సో అలాగనే చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫామ్ ఏదైతే వీళ్ళు జిఎల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో ఇది PDF ఫామ్ 2 కాపీస్ అనేటువంటిది తీసుకెళ్ళాలన్నమాట అండి. చెక్ లిస్ట్ వచ్చేసి 1 కాపీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ హాల్ టికెట్ అనేటువంటిది జిఎల్ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి SSC మెమో అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఒక జిరాక్స్ కాపీ. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1th నుంచి 7th క్లాస్ వరకు స్కూల్ సర్టిఫికేట్ అనే బోనఫైడ్ అనేటువంటిది లేకపోతే రెసిడెంట్ లేకపోతే నేటివిటీ సర్టిఫికేట్ అనేటువంటిది రావడం జరిగింది. ప్రొవిజనల్ కన్వకేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద కన్సాలిడేట్ మెమరాండమ్ మార్క్స్ CMM అండ్ విత్ ఆల్ మార్క్స్ మెమో గ్రాడ్యుయేషన్ మార్క్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకవేళ
క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వమని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి ఇష్యూ చేయబడింది. నాన్ క్లెయిమీ రేర్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 2011 మెమో ఉన్నటువంటి దాన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే డేట్ చూసుకున్నట్లయితే కనుక 2017 దగ్గర నుంచి ఉన్నటువంటి వాటిది ప్రిస్క్రైబ్డ్ ఉన్నటువంటిది ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది కోరడం జరిగింది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే కనుక ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది దాన్ని అడగడం జరిగింది అనమాట అండి. ఒకవేళ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక రెగ్యులర్ సర్వీస్లో ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్, అదే రకంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేకపోతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా లేకపోతే రిట్రెంచ్డ్ సెన్సస్ సర్వీసెస్కి ఒకవేళ వారు పనిచేసినట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేకపోతే సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఎన్ఓసి, ఒకవేళ వీరు ఎంప్లాయీస్గా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే కనుక ఆ కంపెనీ నుంచి ఎన్ఓసి అనేటువంటిది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది కోరడం జరిగింది. 2 అటెస్టేషన్ కాపీస్ అనేటువంటిది ఫుల్లీ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ విత్ గెస్టెడ్ ఆఫీసర్ అనేటువంటిది. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ పర్సన్స్ నోటిఫికేషన్, ఏదైతే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మీరు ఇంకేదైనా డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనుకున్నట్లయితే కనుక చేయొచ్చు. అదే రకంగా వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవైడ్ చేసినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫామ్ కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. అదే రకంగా 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది. ఇందులో మనకి ప్రింట్అవుట్ అని అడగలేదు, కానీ వెబ్ ఆప్షన్స్ లింక్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. గ్రూప్ 4లో కూడా వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ప్రింట్అవుట్ తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఈ 15 అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎవరైతే ఈ 15కి కావాలనుకుంటున్నారో దీనికి సంబంధించినటువంటి నేను గ్రూప్ 4 సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సేమ్ ఫామ్స్ ఉంటుంది అనమాట అండి. జస్ట్ మీకు పైన చూసుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ అని వచ్చింది, మాకు అప్పుడు గ్రూప్ 4 అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మీ చెక్ లిస్ట్ అనేటువంటిది ఫామ్ ఇలాగ ఉంటుంది. మీ టీఎస్పీఎస్సీ ఐడి, మీ రిఫరెన్స్ ఐడి వచ్చేసి మీ హాల్ టికెట్ నెంబర్ సంబంధించినటువంటి మీరు అప్లై చేసుకున్నటువంటి దానికి సంబంధించిన ఉంటుంది అనమాట అండి. రిజిస్ట్రేషన్ గ్రూప్ 4 రిజిస్ట్రేషన్ నెంబర్ అది. నెక్స్ట్ ఇది హాల్ టికెట్ నెంబరు. డేట్ ఆఫ్ వెరిఫికేషన్, అంటే మీరు ఏ డేట్లో వెరిఫికేషన్ చేస్తున్నారు, ఎక్కడ వెన్యూ ఎక్కడ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ ఫోటోగ్రఫీ, ఇక్కడ మీ సిగ్నేచర్ అనేటువంటిది. నెక్స్ట్ మీ నేమ్, క్యాండిడేట్ 10th క్లాస్లో మీ క్యాండిడేట్ నేమ్ ఎట్లా ఉంది, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ జెండర్ ఏంటిది, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి. నెక్స్ట్ మీ 2022 గాను మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క ఏజ్ ఎంత, అదే రకంగా మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ అనేటువంటిది చేయాలన్నమాట అండి. నెక్స్ట్ మీ కమ్యూనిటీ అనేటువంటిది, మీరు ఒకవేళ బీసీ క్యాండిడేట్ అయితే కనుక క్యాండిడేట్ సంబంధించినటువంటి మీ యొక్క పీడబ్ల్యూడీ పర్సన్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్, మీరు ఒకవేళ స్పోర్ట్స్ రిజర్వేషన్ అయినట్లయితే కనుక మీ స్పోర్ట్స్ రిజర్వేషన్, మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే కనుక దాని సర్టిఫికేట్, మీరు ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు, ఏ జోన్ ఉంటుంది, ఏ మల్టీ జోన్ ఉంటుంది, ఏ స్టేట్ అనేటువంటిది, మీరు ఏ మల్టీ జోన్ బిలాంగ్ అవుతారు, మీరు అదర్ దెన్ తెలంగాణ అయితే కనుక తెలంగాణ బిలాంగ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఒకవేళ మీరు ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక దాని డీటెయిల్స్ అనేటువంటిది, దాని యొక్క అదర్ సర్టిఫికేట్స్ అనేటువంటిది కోరుకుంటారు. సో తర్వాత మీరు ఇక్కడ మీ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, మీ ప్లేస్, డేట్, మీ సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ మీరు అడగడం జరుగుతుంది అనమాట అండి. సో ఇదేమో పూర్తిగా అఫీషియల్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. మీ సర్టిఫికేట్ రెసిడెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మీ కమ్యూనిటీ మీ సర్టిఫికేట్ రెసిడెన్స్ చూసుకున్నట్లయితే కనుక మీకు ఒకవేళ బోనఫైడ్ వచ్చినట్లయితే కనుక మీ సర్టిఫికేట్ రెసిడెన్స్ అవసరం లేదండి. మీరు ఒకవేళ బోనఫైడ్ లేకపోతే 1 to 7th క్లాస్ వరకు మీ సర్టిఫికేట్ రెసిడెన్స్ అనేటువంటి తీసుకోండి. కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మీకు ఒకవేళ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ లేకపోతేనే ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకోండి, ఒకవేళ ఉంటే కనుక ఇది అవసరం లేదండి. నెక్స్ట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి మీకు ఫామ్ ఉన్నట్లయితే కనుక అంటే మీకు డైరెక్ట్ రెవెన్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే ఇది అవసరం లేదండి. ఒకవేళ రాకపోతే దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఫిల్అప్ అనేటువంటి చేసుకోండి. నెక్స్ట్ ఎవరైతే క్రిమిలేయర్ బీసీ వారి క్రిమిలేయర్ సంబంధించినటువంటిది అనమాట అండి, వారికి ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని తీసుకురావాలన్నమాట అండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఫామ్ అనేటువంటిది అనమాట అండి. సో దాన్ని కూడా మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట అండి. దీంట్లో కూడా ఏముంటుంది, మీ నేము, మీ ఫాదర్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఫుల్ పోస్టల్ అడ్రస్ అనేటువంటిది, మీ ప్లేస్, డేటు, మీ సిగ్నేచర్ తోటి దీన్ని తీసుకోవాలన్నమాట అండి. సో ఈ రకంగా మీకు ఫామ్స్ అనేటువంటిది ఉంటుంది.
ఇది స్కూల్ సర్టిఫికేట్ సంబంధించిన బోనఫైడ్ అనమాట అండి. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్ అనమాట అండి. సో ఈ రకంగా మీకు ఫామ్స్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ గ్రూప్ 4లో మేము ఏదైతే ఫామ్ ఫిల్అప్ చేశానో దానికి సంబంధించిన లింక్స్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు చూసుకున్నా కానీ మీరు ఈజీగా ఫిల్అప్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. లేకపోతే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్తో కూడినటువంటి వీడియో నేను మీకు త్వరలోనే మీకు అప్లోడ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి జైల్ సంబంధించినటువంటి పికప్స్తో కూడినటువంటి వీడియో. ఏదేది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాటిని తీసుకెళ్ళాలి, ఎలా ఫిల్అప్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి వీడియో. మరిన్ని వివరాల గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.